ఒక బాధితుడు ఏం మాట్లాడుతుండో ఒకసారి మీరే వినండి. దాని తర్వాత మనం మాట్లాడదాం. తమ్ముడు నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పుడు అట్లా లేడు. నేను కన్నా నాకుండే బాధ నాకుంది. మీరు లీగల్గా ఏదైనా చేయాలనుకుంటే చేయండి, కానీ నా తమ్ముడిని పిచ్చోడిని చూసినట్టుంది నాకు. క్రిస్టియన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, అందరు బాధలో ఉన్నారు, నేను కాదంట్లా, కానీ బలి అయిపోయింది మా ఫ్యామిలీ. తమ్ముడు ఈయన ఎవరనుకుంటున్నారు? మన కమిడియన్ అజయ్ బాబు లేడు, ఖమ్మం అని చెప్పి మాట్లాడతాడు కదా, ఆ కమిడియన్ అజయ్ బాబు వాళ్ళ అన్నయ్యట. ఈ అజయ్ బాబుని చూస్తుంటే పిచ్చోడ్లాగా అనిపిస్తుండట. అంటే బరాబర్ కుళ్ళబుడిచారు కదా. రాముడు మా బామ్మర్దా, రాముడికి జై ఎందుకు కొట్టాలా, రామునికి జోహార్ మాత్రమే అనాలా? మొన్న ప్రవీణ్ పగడాల చచ్చిన విషయంపై శవం మీద పేలాలు ఏ రకంగా అయితే ఏరుకుంటారో, ఈ అజయ్ బాబు గారు కూడా ఆ రీతిలో పేలాలు ఏరిండబ్బా. జనాలను ఏ రీతిలో రెచ్చగొట్టిండో మనందరికీ తెలుసు. అక్కడ ఎవరు చంపారనే విషయం తేలక ముందే హిందువులపై 1, 2 కాదు, దారుణమైన నిందలు. హిందుత్వాన్ని ఏ రకంగా దూషించిండో, హిందువులను ఏ రకంగా, హిందూవాదులను, హిందూ సంస్థలను ఎంత దారుణంగా దూషించి, ఇతర మతాలను కూడా కలుపుకొని, ఏవైతే హిందూ వ్యతిరేక మతాలు ఉన్నాయో వాళ్ళను కూడా కలుపుకొని మరి హిందుత్వంపై విరుచుకుపడ్డ ఆ రోజులు, ఆ టైం గుర్తుకు రాట్లే వీళ్ళన్నకే. ఇప్పుడు ఆయనను చూస్తే ఏడుపు వస్తుందట. ఆయన పిచ్చోడ్లాగా, ఎవరు ఈ కమిడియన్ అజయ్ బాబు పిచ్చోడ్లాగానే ఉండట. అదే ఏదైనా చేసేటప్పుడు, ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే, ప్రభువులకే ప్రభువు అయిన శ్రీరామచంద్ర ప్రభువు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని 2 చేతులు జోడించి అప్పుడు మాట్లాడాలి. అర్థమైందిగా? ఇంకోసారి ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, హిందుత్వంపై దూషించాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఆలోచించుకోండి. ఎందుకంటే గతంలో ఎంతోమంది పోయారు. శ్రీరామచంద్రుల వారి గురించి మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది దొబ్బారు. మళ్ళీ మీరు దొబ్బాలి, మీరు కూడా పోవాలి అని మేము కోరుకోవట్లా. మీరు కూడా మంచిగానే ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఇక మీదట బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటే మేము కూడా సక్రమంగా ఉంటాం. అర్థమైంది కదా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.